నరసింహ అవతారం. దశావతారాల్లో ఒక్కొక్క అవతారం ఒక్కో విశేషం. అందులో మన తెలుగు నేలకి అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నారసింహ అవతారం. ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. అహోబిలం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిల నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్ర నారసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగిడారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహ అవతారంలో ఈ స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని అహోబిలంలో చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తి అయి వెలసిన క్షేత్రం. కొండ మీద ఎగువ అహోబిల నరసింహుణ్ణి చూడొచ్చు. హిరణ్యకశిపుడిని సంహరించి అహోబిలను కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిశారని చెప్పుకుంటారు. 1 భార్గవ నరసింహస్వామి, 2 యోగానంద నరసింహస్వామి, 3 ఛత్రపట నరసింహస్వామి, 4 ఉగ్ర నరసింహస్వామి, 5 వరాహ నరసింహస్వామి, 6 మాలాల నరసింహస్వామి, 7 జ్వాల నరసింహస్వామి, 8 పావన నరసింహస్వామి, 9 కారంజ నరసింహస్వామి. ఈ నరసింహ క్షేత్రాలు 9 ఉన్నాయి. ఇక్కడ పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.